ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడలి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం పరామర్శించారు. టీడీపీ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి అభ్యర్థన మేరకు బుధవారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రహమత్ నగర్లోని కడలి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి వెంకటేశ్వరరావు భార్య కుమార్తెలను పరామర్శించారు. ముందుగా కడలి వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద కుమార్తె బీటెక్ పూర్తి చేయగా చిన్న కుమార్తె తిరుమలలో ఇంటర్మీడియట్ చదువుతుందని తెలుసుకున్నారు. వారి ఉద్యోగం, విద్య విషయాలలో తన మేరకు సహాయం అందజేస్తానని ఎమ్మెల్యే వాసు హామీ ఇచ్చారు. సిద్ధాంతపరంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ కడలి వెంకటేశ్వరరావుతో తనకు ఉన్న పరిచయం నేపథ్యంలో ఎమ్మెల్యే వాసు వారి కుటుంబాన్ని పరామర్శించారు. కడలి వెంకటేశ్వరరావు మృతికి సంతాపం తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే వాసు వెంట చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, 14వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఈతలపాటి రవి, 13వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు నగరబోయిన రామకృష్ణ, టీడీపీ నాయకులు మల్లెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాప మన దగ్గర చదువుతున్నారు. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు డీటెయిల్స్ ఫస్ట్ ఇయర్ క్లియర్ చేస్తారు ఫీజ్ అంతా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్. రాజుల కమ్యూనిటీకి బాగా కావాల్సిన మన కలెక్షన్లో బాగా అలా చేశారనే మనం అదే అలా తెలుసు. 94-835. ఈ రోజుల్లో పిల్లల్ని అలా వదలలేం. బయట ఎక్స్పోజర్ ఉండాలి. నా సైడ్ నేను పుష్ చేస్తాను.